నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇప్పుడు ఒక వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా మారారు. పోటీ చేసింది తక్కువ స్థానాలే అయినా 100 స్ట్రైక్ రేట్ సాధించి అందరితో ఔరా అనిపించుకున్నాడు. పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మొత్తానికి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి దర్గామెట్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ ఒకప్పుడు ఆయన విద్యాభ్యాసం చేసినటువంటి స్కూల్. ఆయన తండ్రి గారైనటువంటి వెంకట్రావు గారు ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. సో అందులో భాగంగానే ఆయన నెల్లూరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే స్కూల్లో చదువుకున్నాడు. టక్కెమెట్ దగ్గర చిరంజీవిలు అని ఇప్పటికీ అంటుంటారు, చిరంజీవిలు ఆ ఇంట్లో వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో మొత్తానికి మన రాష్ట్రానికి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంని అందించిన ఒక ఉన్నతమైన పాఠశాల ఏదో ఉందంటే అది ఖచ్చితంగా సెయింట్ జోసెఫ్ స్కూల్. సో ఇక్కడి నుంచి ఆయన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. సో ఆయన చాలా సందర్భాలు కూడా చెప్పుకున్నారు, నెల్లూరు నాకు చాలా ఇష్టము, అక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చదువుకున్న స్కూలు, నేను తిరిగిన రంగనాయకులపేట, పెన్నా నది, ఇట్లా అన్నీ ఆయన చెప్తూ ఉంటారు. మొన్న ఇటీవల నెల్లూరుకు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా నర్తకి సెంటర్ మీటింగ్లో కూడా ఆయన ఇదే చెప్పాడు, నేను తిరిగిన ప్రాంతం ఇదంతా గుర్తుబాటు లేకుండా మారిపోయింది, అంతగా మారింది అన్నట్లుగా. సో ఆయనకి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం, ఒక మహోన్నత లక్ష్యం కలిగిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన ఈ స్కూల్లో చదువుకున్నాడు, మనందరికీ నిజంగా గర్వకారణం. ఇది మన ఊరు కావడం, ఒక రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని అందించిన ఘనత ఈ స్కూల్కే సొంతం కావడం, ఇవన్నీ కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంగణమే ఇది. సో ఎక్కడైనా స్కూలింగ్ ఇక్కడ చేసినప్పటికీ హయ్యర్ అంటే ఇంటర్మీడియట్ ఆ రేంజ్ మాత్రం ఇంటర్ చదువుకున్నాడు. ఆయన ఇంటర్ సర్వోదయ కళాశాల కూడా గవర్నమెంట్ కళాశాలే. ఆయన ఎప్పుడు అంటుంటారు, నేను ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి కొడుకుని అని. సో సాధారణ ప్రభుత్వోద్యోగి కొడుకు కాబట్టి ఆయనకి పేదల కష్ట నష్టాలు తెలుసు. సో ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పేది అదేను, నేను మధ్యతరగతి కుటుంబీకుడిని, ఆ కష్టాలు ఆ బాధలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు అని అనేక సందర్భాలు ఆయన చెప్పున్నారు. సో మొత్తానికైతే మన పవన్ కళ్యాణ్ చదువుకున్న స్కూలు ఇదే. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినప్పుడు. కాకపోతే ఆయన ఏ క్లాస్లో కూర్చున్నాడు నాకైతే తెలియదు కానీ, సో అప్పుడున్న స్టాఫ్ ఇప్పుడు ఎవరు లేరు, కనుక్కున్నాం ఆల్రెడీ, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి. సో అప్పుడున్న స్టాఫ్ అంతా ఇప్పుడు రిటైర్ అయిపోయినారు. మొత్తానికైతే ఆయన చదువుకున్న స్కూల్ అయితే ఇది. ఇక్కడికి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి సర్వోదయ కళాశాల కూడా ఆయన ఇంటర్ చదువుకున్నారు, అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూళ్లూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూళ్లూరుపేట. సో చిరంజీవి హనుమంతుని భక్తుడు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన చాలా సందర్భాల్లో ఆయన పేరు మారడానికి కారణం కూడా ఆయన యాక్చువల్గా కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అయితే సో చిరంజీవిగా పేరు మార్చుకుంటే ఇండైరెక్ట్గా హనుమంతుడి పేరు అనమాట. సో ఇక్కడ చిరంజీవి వాళ్ళు అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకట్రావు గారు నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్గా సో ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటికి కూడా హనుమాన్ నిలయం అనే పేరు ఉంటుంది. సో అప్పుడు ఏ విధంగా అయితే ఇల్లు ఉండిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఎక్కడ దాన్ని మోడిఫికేషన్ చేయడం కానీ, అంటే ముందు మళ్ళీ రెనోవేట్ చేయడం కానీ ఏమీ చేయలేదన్నమాట. సో ఎలా ఉన్న ఇల్లు అలా వదిలేశారు. ఇప్పుడు కూడా చాలామంది వచ్చి చూసి వెళ్తుంటారు. సో ఇదా అప్పుడు వాళ్ళు ఉన్నారని. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నట్టు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. సో ఇక్కడి నుంచి ఆయన స్కూలింగ్ అంతా కూడా సెయింట్ జోసెఫ్లో అయితే మళ్ళీ ఇక్కడ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ సర్వోదయ కళాశాల, అక్కడ ఆయన తన కాలేజ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారన్నమాట. సో మొత్తానికి ఇది చిరంజీవి ఇల్లు. అందరు ఇప్పుడు కూడా దాన్ని చిరంజీవులు అంటే చిన్నపిల్లలు అడిగినా కూడా, ఇప్పుడు యాక్చువల్గా సందులోకి వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ వచ్చి ఒక చిన్న పిల్లల్ని అడిగాము, బాబు ఇక్కడ చిరంజీవి ఇల్లు ఎక్కడ అడగానే టక్కన అక్కడ ఉంది అంటే అంత ఫేమస్ అనమాట. సో ఇక్కడ ఏరియాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పటికి కూడా ఇల్లు అంటే వాళ్ళ గుర్తుగా అలా ఉండిపోయింది. కానీ అప్పుడే చిరంజీవి గారు ఇల్లు అమ్మేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో ఒక టాక్ ఉండేది. మరి ఇప్పుడు ఎవరు తీసుకున్నారు అనే విషయం మనకైతే తెలియదు. కానీ సో మొత్తానికైతే మాత్రం ఇల్లు ఇదే అనమాట. ఇది సర్వోదయ కళాశాల. మహా రాజకీయ ఉద్దండులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, నెల్లూరు నుంచి బయటికి వెళ్ళి సెటిల్ అయిపోయిన అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో విద్యను అభ్యసించారు.
సో ఇది ప్రభుత్వ కళాశాల అనమాట. ఒకటి విఆర్సీ అయితే, రెండోది సర్వోదయ. ఈ రెండు అప్పట్లో కూడా విఆర్సీ సర్వోదయకి మంచి పోటీ కూడా ఉండేది. అంటే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మారుతున్నాడు ఆల్రెడీ మీకు అర్థమైంది. ఇంతసేపు మనం డిస్కస్ కూడా అదే అనమాట. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను చదువుకుంది సర్వోదయ కాలేజ్, కాకపోతే ఇంటర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఆ కాలేజ్ ఇది అనమాట. సో చాలా విశాలంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలో ఉంటుంది. ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చి చదువుకునే వాళ్ళకి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు గట్ సైడ్ ఆర్టీసీ బస్ స్టాండ్, అంటే ఊర్లకు సంబంధించిన బస్సులు వెళ్తుంటాయి. రోడ్డు గిట్ సైడు సర్వోదయ కళాశాల అనమాట. ఒకప్పుడు ఒక వెలిగింది, కాకపోతే ప్రస్తుతానికి ఆలనా పాలన నోచుకోకపోవడంతో కాస్తంత కళావిహీనంగా అయితే తయారైంది. సో మొత్తానికి ఎంతోమందికి విద్యను అభ్యసించే అవకాశం ఇక్కడ కనిపించింది. ఎంతోమంది ఉత్తమ పౌరులను తీర్చిదిద్దిన కళాశాల ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది సర్వోదయ కళాశాలే. సో మన పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చదువుకుంది ఈ కళాశాల. సో మొత్తానికి నెల్లూరు నుంచి చాలామంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలుగా అన్ని ఏ రంగంలో చూసినా నెల్లూరు నుంచి పోయిన వాళ్ళు ఖచ్చితంగా ఒకరు ఉంటారన్నమాట. సో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నెల్లూరులో చదువుకుని వెళ్ళారు. ప్రస్తుతం మనం అదే సర్వోదయ, ఎక్కడైతే ఆయన విద్యను అభ్యసించారో సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. దీనికి సంబంధించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు జనసేన నేత గుణకల కిషోర్ మనతో ఆయనతో మాట్లాడదాం. సో కిషోర్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా పోరాటం చేశారు ఆయన 10 సంవత్సరాల నుంచి కూడా. సో మన జిల్లా నుంచి వెళ్ళి, అంటే ఇదే ప్రాంగణంలో చదువుకుని వెళ్ళి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? చాలా సంతోషంగా భావిస్తున్నానండి. ఈరోజు సర్వోదయ ప్రాంగణం చూస్తుంటే మేము ఇంటర్మీడియట్ చదివేది కూడా ఇక్కడే. పవన్ కళ్యాణ్ గారు చదివిన కాలేజీలో చదవడం అంటే నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం. ఇంటర్మీడియట్ దాకా చదివానని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకున్నప్పటికీ ఆయన నిరంతర విద్యార్థి. ఈరోజు కూడా డిప్యూటీ సీఎం లెవెల్ స్థానానికి ఎదిగినా కూడా ప్రతిరోజు అతను ఎంచుకున్న మంత్రిత్వ శాఖ మీద పేదలకు ఏ విధంగా ఉపయోగపడగలను, వారికి ఏ విధంగా సహాయం చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్న తన పేరుని మరింత ముందుకు తీసుకెళ్ళగలనే విధంగా చూస్తుంది. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మానెల్లూరు అంటారు. ఆయనకి సినిమాల పరంగా మేము ఒక 20 ఏళ్ళ నుంచి అభిమానులు అయినా కానీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన చేసే సేవా గుణాలు, ఆయన దాతృత్వం అంతూ చూస్తూ యువత అంతా కూడా సేవాభావం వైపు, సమాజానికి ఏదైనా చేయాలనే వైపు మరలించిన గొప్ప వ్యక్తి ఆయన. అప్పుడప్పుడు ఆయన అంటున్నప్పుడు సమావేశాల్లో మానెల్లూరు అంట నిజంగా గర్వంగా పొంగేది. యాక్చువల్గా చూసినట్లయితే నెల్లూరు నుంచి చాలామంది ప్రముఖులు ఉన్నారు. మన వెంకయ్యనాయుడు అయితే కావచ్చు, కోదండరామరెడ్డి అయితే కావచ్చు, ప్రముఖంగా చిరంజీవి గారు, దేశానికే పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరంజీవి గారు అయితే మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూర్చొని ఒక మంచి హోదాలో ప్రజలకు సేవలు చేయాలని చెప్పి అధ్యయనం చేస్తున్నాడు. ఆయన నిరంతర విద్యార్థి. నిజంగా గర్వంగా ఉంది. పార్టీ తరఫున డిప్యూటీ సీఎం ఆయన అన్నట్టుగా ప్రకృతి కూడా మాకు ఆశీర్వదించింది. సీఎం నడిచి డిప్యూటీ సీఎం లెవెల్కి వెళ్ళాను. మరింత ఉన్నత స్థానాలు అందుకొని నెల్లూరు కూడా ఏదైనా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ట్రై చేయాలని మేము కూడా ఆయన అడుగుజాడలో నడుస్తామని తెలియజేస్తున్నాను. సో ఇవి జనసేన నేతలు చెప్తున్నటువంటి మాటలు. నిజంగా ఎక్కడి నుంచి పోయిన ఆయన రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలి. డిప్యూటీ సీఎమే కాకుండా అభిమానానికి హద్దులు ఉండవు కాబట్టి ఇంకా కూడా మంచి పదవిలోకి రావాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు. నిజంగా ఆయన చదివిన కళాశాలలో కావచ్చు, ఆయన చదివిన స్కూల్ కావచ్చు, ఇక్కడ మనం ఉండడం, అదే కళాశాల మనం కూడా చదువుకోవడం నిజంగా గర్వకారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకున్నటువంటి సేవా గుణం కావచ్చు, ఇప్పుడు కిషోర్ చెప్పినట్టు ఆయన దాతృత్వం కావచ్చు, ఏది తీసుకున్నా సరే ఆయన అన్నింటిలో హై లెవెల్లో ఉంటారన్నమాట. సో అలాంటి వ్యక్తిని అనుసరించడం నిజంగా మనకు ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆయన భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో చూద్దామని చెప్పి ఆశిద్దాం. ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూలూరుపేట.